పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అన్నారు శ్రీశ్రీ. శ్రీశ్రీ మాటలను ఇంతవరకు చదవడమే కానీ యువత గర్జిస్తే ఎలా ఉంటుందో మొట్టమొదటిసారి దేశం చూస్తోంది. బహుశా స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ స్థాయిలో యువత పాల్గొనకపోవచ్చు. ఉడుకు రక్తం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సముద్ర కెరటాల్లా ముందుకు సాగుతోంది. రక్తం ఉరకలు వేస్తున్నా వారి చేతులు మాత్రం ప్రేమనే పంచుతున్నాయి. జంతర్ మంతర్ వేదికగా వెలుగు చూస్తున్న ఒక్కో సన్నివేశం హస్తినపై దేశ యువత లిఖిస్తున్న పుస్తకంలోని ఒక్కో పేజీ. ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను ఇప్పుడు తెరిచి చూద్దాం. హస్తిన, అందున జంతర్ మంతర్. అక్కడ అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాల్లో నేలరాలిన నెత్తురు చుక్కలు చాలానే ఉన్నాయి. కానీ అదే హస్తిన, అదే జంతర్ మంతర్ ఇప్పుడు మరో ప్రపంచం, మహా ప్రపంచాన్ని చూస్తోంది. అదే యువ ప్రపంచం. ఆ ప్రాంతం నుంచి ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా ఆ మహా యువ ప్రపంచమే కదలి ఆడుతోంది. కుక్కపిల్ల, సబ్బు బిల్ల, చీపురు పుల్ల, కాదేది కవితకు అనర్హం అన్నట్లు ప్రతి అంశాన్ని తమ నిరసనకు అనుకూలంగా మార్చుకుంటూ భారత యువశక్తి చేస్తున్న నిరసన ప్రపంచాన్నే కట్టిపడేస్తోంది. ఎముకలు కుళ్ళిన, వయస్సు మల్లిన, సోమరులారా చావండి, నెత్తురు మండే, శక్తులు నిండే సైనికులారా రారండి. ఈ పదాలను నిజం చేస్తోంది నేటి యువ భారతం. బాటలు నడిచి, పేటలు కడిచి, కోటలన్నిటినీ దాటుకుంటూ నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అనుకుంటూ హస్తిన చేరింది దేశ యువత. ఉత్తరం దక్షిణం అన్న తేడా లేదు. రాష్ట్రాలు, భాషలతో సంబంధం లేదు. నీట్ పేపర్ లీక్లో మరణించిన తమ సోదర సోదరీమణుల కోసం హస్తినలో ఆందోళన చేస్తోంది. లోకం తెలియని పిల్లలు, వాళ్ళకేమీ తెలియదని అనుకున్నారు. కానీ తమకు సినిమాలు, షికార్లే కాదు, నిరసనలు, ధర్నాలు కూడా తెలుసని నిరూపిస్తోంది యువతరం. నిరసన అంటే అలా ఇలా కాదు, తమ స్టైలే వేరంటూ నిరసనలో కూడా కొత్త పంథాను అనుసరిస్తోంది. లీకేజీ కాకుండా డైపర్లు వాడండి అంటూ డైపర్లను ఎత్తి చూపిస్తుంటే నిరసన ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. నిజానికి ఇంత అర్థవంతమైన నిరసన మునుపెన్నడూ చూడలేదని ప్రజాస్వామ్యవాదులే అంటున్నారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాడు గాంధీ. స్వాతంత్రం ఇచ్చిన తరువాత మళ్ళీ గాంధీని చూడగలమా అన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. చెంప మీద కొట్టడం కాదు, లాఠీ దెబ్బలు తింటున్నా కొడతారా, ఇంకా కొట్టండి అంటూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడాన్ని మళ్లీ చూసింది భారతావని. విద్యార్థులను పోలీసులు చావగొట్టేందుకు ప్రయత్నిస్తుంటే ఓ యువతి అడ్డు నిలబడి తన సోదరులను కాదు తనను కొట్టండి అంటూ పోలీసులకు ఎదురు నిలవడం వారి ఐకమత్యానికి అద్దం పడుతోంది. జంతర్ మంతర్ వెళ్లకుండా అడ్డుకుంటే కాలినడకన వెళ్లారు. బాష్పవాయువు ప్రయోగిస్తే చేతులతోనే ఆర్పేశారు. లాఠీలు జులిపిస్తే ఓర్చుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఎన్ని రోజులుంటారు? ఏం చేస్తామని హామీ ఇస్తే ఇంటికెళ్తారు? ఈ ప్రశ్నలే ఇప్పుడు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలా అదుపు చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇంకెన్ని రోజులు ఈ నిరసన కొనసాగుతుందో తెలియదు. వెరసి జంతర్ మంతర్లో విద్యార్థులు చేస్తున్న నిరసన ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. రాజ్యాంగాన్ని చేతబట్టి ఇది అమలు చెయ్యండి అంటూ యువత నినాదాలు చేయటం దేశం పట్ల వారికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. ఏళ్లుగా రాజకీయాలను చూసినట్లు, దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నట్లు సాగుతున్న ఈ నిరసన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కోరుకుంటోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.